హాయ్ ఫ్రెండ్స్, అయోధ్యని చూడండి, రామ జన్మభూమి. ఆ లైటింగ్స్తో ఎంట్రన్స్ చూడండి. రైల్వే స్టేషన్ అండి, అయోధ్య రైల్వే స్టేషన్ అక్కడే ఉంటుంది. ఫుల్ కలరింగ్, బాబా నైట్ కాబట్టి చాలా ఉంది. వేవ్ అంతా చూడండి. మా రూము అక్కడ హోటల్ దగ్గర నుంచి మేము అలాగా 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుని అలా నడుచుకొని వచ్చాము. ఎంత షాపింగ్స్, ఎంత హడావిడిగా ఉందో చూడండి మొత్తం. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ యొక్క రామజన్మ భూమిని సాధించడానికి ఎన్ని కష్టాలు బాబోయ్, నిజంగానే. ఏంటంటే నేను చిన్న బేబీని 90sలోని మా జగదంబ సెంటర్లో మా హౌస్ జగదంబ సెంటర్లోని బాబ్రే ఎంత చాలామంది ప్రాణత్యాగాలు చేశారు. ఈరోజు మనం ఇంత. నా వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా లోపలికి వెళ్ళాలి అంటే జనాలు ఎక్కువ ఉండేటప్పుడు అంతా చాలా గంటలు పడుతుందంట. మాకు అంటే జనాలు ఉన్నారు, లేకపోవడం లేదు, కానీ లైన్లో కొంచెం మాకు అంతగా అనిపించలేదు. అమ్మా ఇప్పుడు టైం అయిపోయిందమ్మా. గుడి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల అండి, గుడి లోపలికి ఇంకా వెళ్ళాలి. లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది, కానీ అక్కడ వీడియోస్ తీసుకోకూడదు. ఇక్కడే మనకి మొబైల్స్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. కాశీలో ఎలాగో ఇక్కడ కూడా సేమ్. మనం పూజ అంటే దేవుని దర్శించుకొని మేము వచ్చేసామండి. పైకి వచ్చేటప్పుడు ఇదంతా ఏరియా. కాశీలో ఎలాగో ఇక్కడ కూడా సేమ్ అలాగే. ముందుగానే అంటే మొబైల్స్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ఏం తీసుకెళ్ళకూడదు. నేను మొబైల్స్ తీసుకొని పక్క నుంచి ఇదంతా తీసుకున్న వీడియో. బా శ్రీరామ్ తండ్రిని మాత్రం 2 కళ్ళు సరిపోవండి చూడడానికి. ఆ యొక్క స్టోను, బ్లాక్ స్టోన్లో నుంచి అక్కడ ఏదో ఒక అద్భుతం మాత్రం ఉందా అనిపిస్తుంటుంది. ఆ తండ్రిని చూడగానే మనకి కళ్ళంటే నీళ్ళు టప్మని పడిపోతాయి కంపల్సరీ ప్రతి ఒక్కరికి. నాకు మాత్రం అలాగే. నేను అక్కడ పక్కన చాలాసేపు నిల్చున్నాను. మన పరమాత్మ రాముని అయోధ్య అంటే తన జన్మభూమిని చూడడానికి మనకి ఎంతో అద్భుతం. మనకు ఒక ప్రాప్తి ఉంటేనే చూడగలము. ప్రతి ఒక్కరూ ఆ ప్రాప్తి కలిగించుకొని చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. సెకండ్ పార్ట్ కూడా ఉంది, ఇది ఫస్ట్ది. థ్యాంక్ యూ.